యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను నిండా ముంచిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. యువతకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువత పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందన్నారు. ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో యువ సంగ్రామం సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. చలో సరూర్ నగర్ సభకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నోముల భగత్, ఎర్రోళ్ల శ్రీనివాసులతో కలిసి సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. మరి నిరుద్యోగ సంగ్రామ సభ ఇక్కడ జరగబోతుంది. మరి నిరుద్యోగ సంగ్రామ సభ పెట్టడానికి కారణాలు ఏంటంటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న యువకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మోసాలు చెప్పి అబద్దాలాడి అధికారంలోకి వచ్చి వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు కానీ నెరవేర్చకుండా గాలికి వదిలేసారు. ముఖ్యంగా నిరుద్యోగులకు అందరూ కూడా ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు దాదాపు ఇచ్చింది వాళ్ళంతా కూడా. నిన్న నోటిఫికేషన్ 8,000, అంతకన్నా ముందు ఒక 12,000, 20,000 ఉద్యోగాలు మొత్తం టోటల్గా 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి లేదు. రాగానే జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ లేదు. అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు, డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ ₹1 కూడా ఇవ్వకపోవడం వల్ల మరి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అందరూ కూడా ఆ ఫీజు మాకు రీఎంబర్స్మెంట్ రాలే కాబట్టి మీ సర్టిఫికెట్లు ఆపుకుంటాం, మీ చదువు అయిపోయినా మేము సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి సర్టిఫికెట్లు వాళ్ళ వద్ద ఆపుకోవడం వల్ల మరి పై చదువులు చదవలేక మరి వేరే దాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేయలేక ఆ విద్యార్థి లోకం అనేక రకాలుగా కష్టాలు పడుతుంది. కాబట్టి మరి విద్యార్థి నిరుద్యోగులకు సంబంధించిన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి అందరూ కూడా ఈ జీహెచ్ఎంకి సంబంధించిన శాసనసభ్యులు, మరి ఉద్యమకారులు, ముఖ్యంగా మాజీ కార్పొరేటర్లు, శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారు అందరూ కూడా సంయుక్తంగా ఈ మీటింగ్ యొక్క బాధ్యత తీసుకుని సింగ్ గారు మరి విద్యార్థి నాయకుడు బాధ్యత తీసుకుని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే దయచేసి విద్యార్థి లోకానికి మరి అలాగే నిరుద్యోగ లోకానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది. మీ కోరికలు తినే వరకు మీ వెంట ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దాన్ని సక్సెస్ చేయాలి, మరి అందరం కూడా జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం.